ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఐపీఎల్ 17వ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన తొలి టీమ్ గా ముంబై ఇండియన్స్ నిలిచింది. దీంతో ఈ సీజన్ లో ముంబైకి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యా తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాడు. అతనిపై సీనియర్లు రోహిత్ శర్మ, బుమ్రా అసంతృప్తి వ్యక్తం చేయటం, తిలక్ వర్మపై హార్దిక్ పాండ్యా నోరు పారేసుకోవడంతో ముంబై క్యాంప్ అంతా గందరగోళంలో కూరుకుపోయింది. మొత్తంగా ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్ల్లో కేవలం 4 గెలిచి 8 ఓడింది. ఇక వాళ్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు లేకపోవడంతో ఈ సీజన్ లో లీగ్ స్టేజ్ లోని ఇంటిదారి పట్టిన తొలి జట్టుగా నిలిచింది. మొదటి నుంచి కెప్టెన్సీ మార్పుపై అసంతృప్తితో ఉన్న ఆ ఫ్రాంచైజీ అభిమానులు ఇప్పుడు హార్దిక్ పాండ్యాను లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా ఈ లీగ్ నుంచి ఎలిమినేట్ అయిన ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఒక్కొక్క ప్లేయర్ తో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా లాంటి సీనియర్లు హార్దిక్ కెప్టెన్సీ లో టీం సాగిన విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిజానికి బుమ్రా తప్ప ఈ సీజన్ లో ఏ ముంబై ప్లేయర్ కూడా నిలకడగా ఆడలేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయితే మరీ దారుణం. 12 మ్యాచ్లలో కేవలం 198 రన్స్ చేశాడు. అలాగే 11 వికెట్లు తీశాడు. అటు ప్లేయర్ గా, కెప్టెన్ గా విఫలమైన హార్దిక్ పాండ్యాపై సహజంగానే సహచరుల నుంచి, అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. జట్టులోని హార్దిక్ వల్లే లీగ్ స్టేజ్ నుంచి ఇంటిదారి పట్టే పరిస్థితి వచ్చిందని సీనియర్లు మేనేజ్మెంట్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అలాగే తాను వరుసగా విఫలమవుతున్నా జట్టులోని ఇతర ప్లేయర్లను నిందించడం కూడా హార్దిక్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో తిలక్ వర్మ పేరును నేరుగా ప్రస్తావించకుండా అతనిపై చేసిన విమర్శలు ఎవరికి రుచించడం లేదు. ఈ ఏడాది సీజన్ లో బుమ్రా తర్వాత తిలక్ వర్మ, సూర్యనే కాస్త అప్పుడప్పుడు మెరుపులు మెరిపించారు. మొత్తానికి వచ్చే సీజన్ లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఓ సీజన్ లో విఫలమైనంత మాత్రాన కెప్టెన్సీ తప్పించరు కానీ అతని యాటిట్యూడ్ పైన, ఆటగాళ్లపై తన నోటి దురుసు వల్లే రానున్న ఐపీఎల్ సీజన్ లో కూడా ఇలాంటి దుస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం అతన్ని తప్పించి బుమ్రాను కెప్టెన్ గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.